హీరో రాజశేఖర్ జీవిత మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమ కుటుంబంపై కౌశిక్ అనే వ్యక్తి దాడి చేశారంటూ వారు బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. ఓ స్థలం వివాదానికి సంబంధించి రాజశేఖర్ సోదరుడిపై కౌశిక్ బెదిరింపులకు దిగాడని, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తమ దగ్గర ఉందని వారు చెబుతున్నారు. హీరో రాజశేఖర్ సోదరునిపై కౌశిక్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో సీసీ ఫుటేజ్ తో సహా ఫిర్యాదు చేశారు రాజశేఖర్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, ఈ ఘటనకు సంబంధించి రాజశేఖర్ జీవిత ఏమని కంప్లైంట్ ఇచ్చారు? రాజశేఖర్ తమ్ముడు గుణశేఖర్ కొద్దిసేపు క్రితమే తన వదిన జీవితంతో కలిసి ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. మొన్న రాత్రి అంటే శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో తనపై కౌశిక్ అనేటువంటి వ్యక్తి దాడి చేశాడనేటువంటి అంశానికి సంబంధించి ఆయన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కాసేపట్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వాళ్ళు వెళ్లనున్నారు. రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి జూబ్లీ డైమండ్ షోరూమ్ ఈ గుణశేఖర్ కు సంబంధించింది. ఈయన స్వయాన రాజశేఖర్ సోదరుడు. ఆయన ఆ సమయంలో కౌశిక్ అనేటువంటి వ్యక్తి ఈయన షోరూమ్ లో కార్ పార్క్ చేసి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను వచ్చి ఇక్కడ ఎందుకు పార్క్ చేశావనేటువంటి అంశం పైన ఇద్దరి మధ్య వివాదం జరిగింది. కౌశిక్ తన పైన దాడి చేయడంతో పాటు అసభ్యంగా మాట్లాడాడన్నది ఆయన ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. కాసేపట్లో దీనికి సంబంధించి వాళ్ళు జూబ్లీ హిల్స్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. ఒక్కసారి లైవ్ లో ఫోన్ ఉందండి, ఒకసారి మాట్లాడండి. ఏమని ఫిర్యాదు చేశారు, ఏ అంశానికి సంబంధించి? ఏమని ఫిర్యాదు చేయడం ఉందండి, ఏం చేయలేదు. ఓకే ఓకే రాజశేఖర్ గారి బ్రదర్ గుణశేఖర్ గారని ఆయనకి రోడ్ నెంబర్ 45 లో గుణాస్ డైమండ్స్ అని డైమండ్ షోరూమ్ ఉందండి. ఆ షోరూమ్ లో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి బండి పార్క్ చేసి వెళ్ళిపోయాడు శనివారం సాయంకాలం. ఎవరు అంటే సెక్యూరిటీ చెప్పారా వినిపించుకోకుండా పార్క్ చేసుకుని వెళ్ళిపోయాడు. సరే ఆయన వచ్చి బండి తీయడానికి వచ్చినప్పుడు మళ్ళీ గుణశేఖర్ గారు రాజశేఖర్ గారి బ్రదర్, సార్ ఇది బండి మీదేనండి, ఇట్లా పార్క్ చేసి పెట్టిపోతే ఎలా సార్, చేసే ముందు ఒక మాట మాత్రం చెప్పాలి కదా, పర్మిషన్ తీసుకొని చేస్తే మాకు తెలుస్తుంది, ఎందుకంటే జ్యువెలరీ షాప్ పెడతారు మా భయం మాకు ఉంటుంది అంటే నువ్వు ఎవడెవరా పర్మిషన్ తీసుకోవడానికి, నేను ఎవరిని నేను తెలుసా నీకు, ఒరిజినల్ తెలంగాణ వాడిని, ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీరు మాకు చెప్తా ఇవన్నీ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే కొట్టి అమ్మ అక్క అని తిట్టులు పెట్టి బూతులు పెట్టి బేది కాళ్ళతో తన్ని బీట పిసికి ఫ్రెండ్స్ వెళ్ళి లోపల వరకు వెళ్ళి నువ్వేంటో చెప్పేది, ఎవరితో చెప్పుకుంటావు, ఏం బిక్కుంటావు బిక్కు, నేను ఇట్లాగే బాగా చేస్తా, ఇట్లాగే కొడతా, ఇట్లాగే పగలగొడతా, నిన్ను కొడదంతా, నిన్ను లేకుండా చేస్తా, ఇట్లాగంతా బెదిరించి వెళ్ళిపోయాడు ఒక గొప్ప మనిషి. ఆ గొప్ప మనిషి ఎవరంత తర్వాత తెలుసుకున్నాం, ఆయన కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ లీడర్ అంట. ఆయన మన హుజూరాబాద్ నుంచి కూడా కంటెస్ట్ చేశాడట, ఆయన ఫోటోలు గిట్టలు అన్ని తెలిసాయి. సో ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం విత్ ప్రాపర్ ఎవిడెన్స్. ఇప్పుడు సార్కి చెప్తాము, సార్ ఇమీడియట్ గా జూబ్లీ హిల్స్ లో చెప్తారు. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చేస్తాము, అప్పుడు మీకు కూడా ఇస్తాము, ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇది జీవిత చెప్తున్నటువంటి అంశం. మరి గుణశేఖర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి చెప్పండి. అది నా షోరూమ్ లోకి వచ్చే అతను పార్క్ చేసేసి వెళ్ళిపోయాడు సార్. నేను సాటర్డే నైట్ నేను ఎవరు ఏంటి అనేసి పోయి అడిగితే చాలా బూతులు మాట్లాడి కొట్టేసి వెళ్ళిపోయాడు అతని పేరు పడి కౌశిక్ రెడ్డి అనేసి. వాడు ఒక మురుకంలాగా బిహేవ్ చేశాడు. అతను చాలా అంటే గతంలో కౌశిక్ ఎప్పుడైనా మీరు చూసారా? చూసింది లేదు సార్. జనరల్ గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్స్ విత్ పొలిటీషియన్స్ గా ఎవరితో ఉండదు. అంటే ఇతనేమో వచ్చేసి చాలా ర్యాష్ గా కొట్టి మా అమ్మని తిట్టి అట్లా చాలా బ్యాడ్ బిహేవ్ చేశారు. దాని నన్ను భయపడ్డారా? ఇక్కడ థ్రోట్ అంతా ఐస్ పెట్టిగా కూల్ చేశాను సార్. 2 రోజులు నిన్న తను మాట్లాడనే కుదరలేదు. ఐ కెనాట్ స్పీక్ ఆల్సో. ఈ రోజు మార్నింగ్ మాట్లాడు. మరి ఎందుకు మీ బంధువులకు కానీ పోలీసులకు కానీ ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయారు? లేదు సార్, నేను ఇలాంటివి జరగనే లేదు నాకు ఇదివరకు. సో భయంకరంగా అప్సెట్ అయిపోయాను. నేను అప్సెట్ అయిపోయి ఇంట్లో వెళ్ళి పడుకున్నాను. నేను వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళేసి ఇంట్లో వెళ్ళి పడుకుని లేనే లేదు. సండే నైట్ కూడా లేయలేదు. యాక్చువల్గా సండే కూడా లేయలేదు. మండే మార్నింగ్ కూడా లేచి ఇంట్లో వైఫ్ చెప్పి, తర్వాత వైఫ్ జీవితాలకు ఫోన్ చేసి మేడం చెప్పి, అన్నయ్యకి చెప్పి ఇట్లా జరిగింది అంటే అన్నయ్య వచ్చి వీళ్ళు గివ్ పోలీస్ కంప్లైంట్ అనేసి ఫుటేజ్ అతను కొట్టింది ఫుటేజ్ ఎత్తా ఉంది సార్ నాకు.
ఆ ఫుటేజ్ అంతా మీకు పంపిస్తున్నాం. ఓకే ఓకే, ఇది గుణశేఖర్ చెప్తున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ సార్. హీరో రాజశేఖర్ సోదరుడిపై కౌశిక్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఏసీపీ కార్యాలయానికి జీవిత రాజశేఖర్ వచ్చారు. ఆమెతో మాట్లాడదాం. ఏమని ఫిర్యాదు చేశారు? సరే ఏం లేదండి, రాజశేఖర్ గారి బ్రదర్ గుణశేఖర్ గారు గుణాస్ డైమండ్స్ అని ఆయన ఒక షోరూమ్ ఉంది రోడ్ నెంబర్ 45లో. అక్కడ ఆయన మీద కౌశిక్ రెడ్డి అని ఒక కాంగ్రెస్ లీడర్, ఆయన మొన్న హుజూరాబాద్ నుంచి కంటెస్ట్ చేశారట, ఆయన దాడి చేశారు, ఆయన మ్యాన్ హ్యాండిల్ చేశారు, కొట్టారు. ఎందుకంటే ఆయన షాప్లో వెళ్ళి మా షాప్లో కార్ పార్క్ చేసేసాయి, ఎక్కడికో వెళ్ళిపోయిన వ్యక్తి ఎందుకంటే ఇట్లా పార్క్ చేశారు, మాకు చెప్పి పార్క్ చేయాలి కదా, పర్మిషన్ తీసుకోకూడదు అన్నది తప్పయిందంట. సో దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. ఇప్పుడు నేను యాక్చువల్గా జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను నేను. ఇప్పుడు అది ఇచ్చి అక్కడ మొత్తం సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ ఇస్తాము, మీకు కూడా ఇస్తాము. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కౌశిక్ అనే వ్యక్తి ఎవరు అనేది? ఆయన కాంగ్రెస్ లీడర్ అని చెప్తున్నాను కదా, ఆయన కాంగ్రెస్ లీడర్ అంట, ఆయన మన హుజూరాబాద్ నుంచి కూడా కంటెస్ట్ చేశారంట. అంటే మీ మరిది ఆ షోరూమ్కి రెగ్యులర్గా వచ్చేవాడా? మామూలుగా మా మరిది షోరూమ్కి ఆయనకి సంబంధం లేదు, ఆయన వేరే ఎక్కడికో వచ్చి ఇక్కడ మన షోరూంలో కార్ పార్క్ చేశాడు, ఆయన మా షోరూమ్కి రాలేదు. ఆయనకి మా మరిది గారికి అసలు సంబంధం లేదు, ఆయన వేరే ఎక్కడికో వచ్చి మన షోరూంలో కార్ పార్క్ చేశాడు. ఎందుకంటే తగాదా ఎందుకు జరిగింది? తగాదా అంటే మామూలుగా ఇప్పుడు ఎవరు పడితే ఆడ వచ్చి షోరూంలో మనం పార్క్ చేస్తే ఒప్పుకోం కదా సార్, అది ప్లస్ ఇంకోటి ఏంటి, అది డైమండ్ షోరూమ్, అది చాలా సెక్యూర్డ్ ప్లేస్, ఎక్కడ ఎవరు పడితే వాళ్ళని లోపలికి ఎలవ్ చేయము. సెక్యూరిటీ ఆపకుండా అతను పార్క్ చేసుకొని వెళ్ళాడు. సరే వెళ్ళిన తర్వాత విషయం తెలిసి బయటకు వచ్చి గుణాగర్ ఈ కార్ ఎవరిది అంటే తెలియదు సార్, ఇట్లా పార్క్ చేసి వెళ్ళారు, వాళ్ళు వినలేదు. సరే వాళ్ళు వచ్చినప్పుడు నాకు చెప్పండి. చాలాసేపు తర్వాత అతను వచ్చాడు, వచ్చినప్పుడు గుణాగారు వెళ్ళి, గుణశేఖర్ తన పేరు, వెళ్ళి సార్ ఇది మీ కార్ అయితే కనుక మా వాళ్ళు చెప్పినా మీరు వినకుండా పార్క్ చేసి వెళ్ళారు సార్, ఇది పద్ధతి కాదు కదా, మీకు అట్లా పార్కింగ్ చేసుకోవాలంటే కూడా తప్పులేదు, ఒక మాట మీరు చెప్పేసి పర్మిషన్ తీసుకొని పార్క్ చేస్తే మాకు టెన్షన్ ఉండదు కదా, లేకపోతే ఎవరి కారు ఎందుకు ఇక్కడ వచ్చి పార్క్ చేసిందని టెన్షన్ ఉంటుంది కదా. జ్యువెలరీ షాప్ అంటేనే టెన్షన్ కదా మనకి బేసికల్గా. మనకి జూబ్లీహిల్స్ పిఎస్లోనే వాళ్ళకి ఎక్స్ట్రా కెమెరాలు పెట్టించి వెళ్ళారు మొన్న, బికాస్ ఆ కాన్సెప్ట్లో నేను అడిగేసరికి నువ్వెవడవి, నేను ఎందుకు పర్మిషన్ అడగాలి, నేను తెలంగాణ నేను మాట్లాడితే అర్థం ఏంటి, నీ అమ్మ నీ అక్క అని మాట్లాడాడంట అతను. అది ఏ రోజు జరిగిందండి? సాటర్డే నైట్ జరిగింది. మరి సాటర్డే నైట్ జరిగితే ఇప్పుడు అదే చెప్తాను, సాటర్డే నైట్ జరిగింది. హీ వాజ్ వెరీ బ్యాడ్లీ బీటన్ అప్, భయంకరంగా కొట్టాడు ఆయన్ని, ఆ సీసీ ఫుటేజ్లో చూస్తారు. సో టోటల్గా అసలు ఈయనకి సగం టైం ఏం జరిగిందో కూడా తెలియదు, ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేజ్లో. ఈయన ఎవరితో మాతో అంటే ఇంటికి వెళ్ళి చెప్పలేరు, ఇంట్లో వైఫ్ను పాపే ఉన్నారు. ఈ డిడ్ నో వాట్ టు డూ, నాతో మాట్లాడదామని వస్తే నేను షూటింగ్లో ఉన్నాను ఆ రోజు, అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్, నైట్ 2:33 వరకు మేము రాలే. ఈయనకి లోపల బాగా హై ఫీవర్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాడు, అంతా వాళ్ళు మొత్తం ప్రిస్క్రిప్షన్ ఇచ్చి అన్ని నోట్ చేసుకున్నాడు, చెప్పాడు అక్కడ. తర్వాత ఆయనకు అసలు లేవలేని పరిస్థితి, తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెడితే నిన్న నైట్ వరకు తను లేవలేకపోయాడు. మొత్తం ఇదంతా స్వెల్లింగ్ వచ్చేసి తిండలేదు, తిప్పలేదు, జ్వరము. ఇవాళ పొద్దున్న వరకు తను మాట్లాడే స్టేజ్లో లేడు. ఇవాళ మార్నింగ్ నా దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పేంత వరకు హీ కుడెంట్ టెల్ హిస్ వైఫ్ ఆల్సో. రాజశేఖర్ గారు ఎందుకు రాలేదు? అది ఆయన వస్తే మరీ ఇష్యూ అయిపోద్ది అనుకున్నా, ఆయన కూడా అయిపోయింది ఇప్పుడు. కానీ మరి కార్యాలయం ఏసీపీ గారికి చెప్పారు కదా, ఏమన్నారు? ఆయన ఇమ్మీడియట్ గా రియాక్షన్ తీసుకుంటానన్నారు. అది వెంటనే అక్కడ జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్ళి మాట్లాడారు, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నారు, ఫుటేజ్ ఇమ్మన్నారు, అంతా హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటానన్నారు. ఓకే, ఒకసారి గుణశేఖర్ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దాడి ఇతనిపైనే జరిగింది. కౌశిక్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్ తమ్ముడు గుణశేఖర్ పైన దాడి చేశారు. మరి దానికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం. ఏంటి అసలు జరిగింది ఏంటి? మా షోరూమ్ లోపల పార్కింగ్ చేసి వెళ్ళిపోయాడు, ఎవరికి ఏం తెలియదు. మాకు సెక్యూరిటీ రీజన్స్లో నేను బయట వచ్చి చూస్తే ఏదో కారు ఉంది, ఎవరు కార్ పార్క్ చేశారని అడిగితే తెలియదు అన్నాడు సెక్యూరిటీ. సరే అతను వస్తే నాకు పిలువు, నేను వస్తాను బయట వచ్చి మాట్లాడతా అంటే బయట వచ్చి వాడు వచ్చాడు 15-20 మినిట్స్ తర్వాత. నేను బయట వెళ్ళి సార్ మీరు పార్క్ చేసేసి వెళ్ళేది తప్పు కాదు, బట్ మాకు దగ్గర పర్మిషన్ తీయాలా, ఇట్స్ మై షాప్, మా షాప్ లోపల వచ్చి మీరు పార్క్ చేసేసి ఇష్టానికి వెళ్ళడానికి కుదరదు సార్, మా సెక్యూరిటీ రీజన్స్ ఉంది అంటే నువ్వు ఎవడరా అడిగడానికి, మేము తెలంగాణ వాళ్ళు అనేసి బూతులు మాట్లాడి కొట్టడానికి స్టార్ట్ చేశాడు. అది ఫుటేజ్ ఉంది సార్, నేను పంపిస్తాను. అంటే మీరు మీ వాళ్ళు ఎవరు ఆపలేదా? అతను ఒక్కడే ఉన్నాడా? ఉన్నారు సార్, వాళ్ళతో 2-3 ఉన్నారు. వాడిని ఆప కుదరదు సార్, వాడు చూస్తే ఆపడానికి ఎవరిమే కుదరదు. వాడు ఈ 6.5 feet హైట్లో
ఒక 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 ఇది చాలా మృగంలాగా ఉన్నాడు అతను. అతను అట్లా బిహేవ్ చేయడం కొట్టడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాతనే నేను వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి తర్వాత అయింది అంతే. అంటే అతన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? లేదు, ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం వచ్చాడు. అంటే పార్కింగ్ దగ్గర వివాదం జరిగింది. పార్కింగ్ అంటే నా షోరూమ్ లోపల వచ్చి పార్క్ చేశాడు, నా ప్రిమిసెస్ లోపల. ఓకే, నా ప్రిమిసెస్లో వచ్చి పార్క్ చేయాలంటే ఏదైనా నా కస్టమర్ ఉండాలి. మీ షోరూమ్కి అయితే రాలేదు అతను? రాలే, ఎక్కడో వెళ్ళిపోయాడు పార్క్ చేసేసి. అడిగితే నేను పార్క్ ఎక్కడ కాలనే చేస్తారా, డైలీ వచ్చి పార్క్ చేస్తా, నీ షాప్ ఉండదు, నేను అన్నీ లేపేస్తాను షాప్ అంతానే అటెండిస్ ఏదేదో మాట్లాడాడు. ఎన్ని గంటలకు జరిగిందండి? 7:30 సార్, ఈవినింగ్ 7:30 జరిగింది. కానీ మరి మొన్న 7:30కి జరిగితే మరి ఇప్పటి వరకు మీరు నేను ఫోన్లో అయినా కాంటాక్ట్ చేయాలి. అయిపోయి అట్లనే ఫీవర్ వచ్చేసి థ్రోట్ ఫుల్ పెయిన్ సార్. ఆ థ్రోట్ని పట్టేసి తన్నేసి థ్రోట్ని బాగా పట్టేశాడు. మాట్లాడనే కుదరలే, ఇదంతా స్వెల్లింగ్ ఉండింది. ఐస్ పెట్టి స్వెల్లింగ్ తీశాను. తర్వాత నేను బాగా ఫీవర్లో పడుకున్నా. నిన్నంతా లేయలేదు, ఎవరికి నేను చెప్పలే. ఈరోజు మార్నింగ్ దా కొద్దిగా మాట్లాడ కుదిరి నేను అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పా. అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పా ఇలా వచ్చి కొట్టేసి వెళ్ళాడు అనేసి. ఓకే, మరి మొత్తానికి ఏసీపీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు కాబట్టి మరి జూబ్లీ